చెప్పాలి. సో హలో మామ, నమస్తే. సో మామ వీడేంట్రా ఫిషింగ్ రాడ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? లేదు మామ, మనమైతే ఫిషింగ్కి వెళ్తున్నాం. అది కూడా 33 కిలోమీటర్లు దాటించి. మామ నేను రోడ్డు పై నుండి వెళ్తుంటే ఏ చెరువు కనిపించినా అక్కడ పట్టేవాళ్ళు అనిపిస్తుంది. ఒకవేళ పెంచిన చేపలు అయితే మనకే ఇబ్బంది మామ, మన కొద్ది చెక్కేస్తారు. అందుగురిండే మనం ఎక్కడ పట్టాలి ఎక్కడ పట్టకూడదు అడిగి పెట్టడం అవుతుంది. కానీ ఇప్పుడు వెళ్ళేది అయితే ఏ ఇబ్బంది ఉండదు మామ, అక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు. ఓకే మామ, మనకైతే ఇప్పుడు లొకేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే మొత్తం పాకే ఉంది మామ. ఇది మొత్తం ఓపెన్ ఉంటే చేపలు బాగా పడి ఉన్నాయి, కానీ మొత్తం కప్పేసి ఉంది. ఇప్పుడు చేపలు పడితే లేదో కూడా డౌట్ గా ఉంది మామ. ఓపిక పట్టి చూడండి, చాలా అటాక్లు ఉంటాయి. కొరమీలు చేసే అటాక్లు అయితే నార్మల్ గా ఉండదు మామ. ఏషియన్ ఫస్ట్ లో అయితే అటాక్ చేయలేదు, కానీ ఏషియన్ సెకండ్ నుంచి అటాక్స్ అయితే మామూలుగా లేదు మామ. పెద్దది ఏమో ఉంటుంది, పెద్దది ఉంటుంది చేప.
అది ఇప్పుడు అయింది. ఇప్పుడు తగిలిందన్నా. నేను చేస్తాను. అది వచ్చేసింది. అది ఇదా అచ్చా రన్ అవుతుంది. సో మామ ఫైనల్లీ మనకైతే ఒక కొరమీన్ దొరికింది. అది కూడా 33 కిలోమీటర్లు దాటించి వస్తే ఒకే ఒక కొరమీన్ అయితే పడ్డది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాంటి చిన్న యూట్యూబర్లు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి మామ. ఓకే మామ, మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.